వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. శారీరకంగా, మానసికంగా ఆహ్, మనశ్శాంతి కావాలంటే యోగా సాధన ఒక మార్గం అంటున్నారు. అందులో భాగంగానే ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా యొక్క లాభాలేంటి? యోగా సాధన వల్ల మన మానసికంగా, శారీరకంగా ఎటువంటి లాభాలు పొందుతాము? ఏ విధంగా మనశ్శాంతి వస్తుందో మనతో పాటు కృపాకర్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సరే, ఈ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు. ఆహ్, అసలు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మనం యోగా సాధన చేయడం వల్ల వచ్చే లాభాలేంటి? మనము నిత్య జీవనంలో ఎదుర్కొనే స్ట్రెస్ కావచ్చు, లేదంటే ఒత్తిడి కావచ్చు, ఇంకా అనేక సమస్యలుంటాయి. వాటిని యోగా ద్వారా మరి జయించేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పి గత చాలా రోజుల నుండి వింటున్నాం. మీరు ఈ యోగా దినోత్సవం సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఇది ప్రపంచ యోగ దినోత్సవం. ఇది 10వ సంవత్సరం. అంటే మన తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్నాం ఈ మాసంలోనే. తెలంగాణకి ఇది ఒక మరొక అదృష్టం. ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలు కూడా మనం వెనువెంటనే జరుపుకోబోతున్నాం. యోగా అనేది కొత్త అంశమేమి కాదు. కాకపోతే యోగా సామాన్య మానవుని వరకు చేరలేదు. వేల సంవత్సరాల క్రితము, లక్షల సంవత్సరాల క్రితమే భారతదేశంలో యోగా ఆవిర్భవించింది. యోగ నిత్యము కూడా సాధన చేసేవాళ్ళు ఋషులు, మునులు, తెలిసిన వాళ్ళు ఆశ్రమాల్లో, గురుకులాల్లో చేస్తూ ఉండేవాళ్ళు. అయితే అది అంతవరకే పరిమితమైంది. ఈ ఆధునిక యుగంలో మనకి యోగ ఋషిగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన స్వామి రామ్దేవ్ బాబా, పతంజలి సంస్థ అధినేత, వారు యోగని సరళీకరణం చేశారు, సామాన్యీకరణం చేశారు. జనసామాన్యానికి యోగని అందుబాటులోకి చేర్చారు. విశ్వవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా పర్యటన చేసి భారతదేశంలో కూడా దాదాపు 2 లక్షల కిలోమీటర్లు బై రోడ్ ప్రయాణం చేశారు స్వామీజీ 2010-11లో చేసి జనబాహుల్యానికి యోగా అంటే పరిచయం చేశారు. యోగా అందరిది, యోగా అందరి కోసం, యోగా అందరి సంక్షేమం కోసం అనే విషయాన్ని అందరికీ ఆ సమాచారాన్ని చేర్చడం స్వామీజీ వల్ల సాధ్యమైంది. అనేక సంస్థలు భారతదేశంలో ఉన్నాయి. అన్ని సంస్థలు కూడా యోగ సాధన చేస్తున్నాయి, యోగ శిక్షణ కూడా ఇస్తున్నాయి. కానీ కోట్లాది మంది సామాన్య ప్రజానీకానికి యోగను పరిచయం చేసింది మాత్రం స్వామి రామదేవ బాబా పర్యటన వల్ల సాధ్యమైంది. ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత యోగాని ఇంకా ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఎక్కువ మనకి ఆదరణ వచ్చింది. ఆ తర్వాతనే ప్రపంచ యోగాగా పేరుగాంచింది. ఆ తర్వాతనే ప్రజల్లోకి వెళ్ళింది. అసలు ఈ ఎఫెక్ట్ ఎట్లా ఉంది? రోజు వారి జీవితంలో యోగాను సాధన చేయాల్సిన అవసరం ఎలా ఉంది? 2014లో మనకి యోగా అనేది ప్రపంచ పటలం పైన ఐక్యరాజ్య సమితి సమావేశాలలో మన భారత ప్రధాని ఈ అంశాన్ని ప్రస్తావించడం, యోగ సాధన ద్వారా ప్రస్తుత ప్రపంచంలో ప్రజానీకానికి వాటిల్లుతున్న అనేక రకాల రుగ్మతలు, రోగాలు, వాటన్నింటి నుంచి కూడా బయటకు రావడానికి, రక్షణ పొందడానికి యోగ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాన్ని వారు అక్కడ అందరికీ పరిచయం చేయడం, ప్రతిపాదన చేయడం, ఒక యోగ దినోత్సవాన్ని ప్రపంచం అంతటా కూడా జరుపుకుంటే బాగుంటుంది అని, దాన్ని మెజారిటీ దేశాలు ఒప్పుకోవడం, జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవంగా దాన్ని పరిగణించడం, ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక కామన్ ప్రోటోకాల్, దాన్ని 45 నిమిషాల పాటు దాన్ని అభ్యాసం చేస్తారు. శరీరం అంతటికీ ఒక చైతన్యాన్ని, ఒక శక్తిని ప్రసాదించే కొన్ని ఆసనాలని దానిలో ఏర్చి కూర్చారు. అది ప్రపంచమంతటా కూడా అభ్యాసం చేశారు. ముస్లిం దేశాలు, క్రిస్టియన్ దేశాలు, హిందూ దేశాలు లేదా కమ్యూనిస్ట్ దేశాలు, ఇలా ఏ భేదం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఈరోజు యోగను అడాప్ట్ చేసుకుంది, యోగాను అభ్యాసం చేస్తున్నాయి. యోగాలో ఇంకా
నిష్ణాతత్వాన్ని పొందడం కోసం భారతదేశం వైపు అన్ని దేశాలు చూస్తున్నాయి ఈ రోజులో. ఈ విషయంగా భారత ప్రధాని యొక్క కృషి నిజంగా ప్రపంచ కళ్యాణకారిగా మారింది అని చెప్పడంలో తప్పులేదు. ఇది మనందరికీ గర్వకారణం కూడా. ఈ ఇప్పటికీ యోగ దశాబ్ది ఉత్సవాలు దాదాపు 10 సంవత్సరాలుగా 2014 నుంచి 2024 వరకు ఈ యోగా ప్రయాణాన్ని మనం పరిశీలిస్తే ఈరోజు కోట్లాది మంది వందలాది దేశాలలో యోగ చేయడం జరుగుతోంది. సో భారతదేశంలో కూడా ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాలు చేయడం ప్రారంభించేసరికి అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో, అన్ని ప్రభుత్వ శాఖల వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ కావడం, పాఠశాలలు, కళాశాలలు, విద్యా వ్యవస్థ కూడా ఇన్వాల్వ్ కావడం, దీనివల్ల సామాన్య జనానికి, బాలలకు కూడా, బాలతరం, యువతరం, విద్యార్థి తరం, వీళ్ళందరికీ కూడా, మహిళలు ప్రత్యేకంగా వీళ్ళందరికీ యోగా అనేది పరిచయమైంది. యోగ ద్వారా అనేక లాభాలు ఉన్నాయనే అంశం వాళ్ళకు అర్థమైంది. వాళ్ళు అనుభవపూర్వకంగా యోగ సాధన ద్వారా అనేక రోగాలని, నిత్య జీవితంలో మనకు వాటిలో అనేక రోగాలను కూడా దూరం చేసుకుంటున్నారు. ఇది వాస్తవం. ప్రత్యేకంగా ఈ యోగా ఏ వయసులో స్టార్ట్ చేయాలి? ఏ వయసు వారు చేయొచ్చు? దీనికేమో షరతులు ఏమైనా ఉన్నాయా? యోగా చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అందువల్ల మనకు అంటే అనారోగ్యం రాకుండానే నివారణ చేసుకునేందుకు అవకాశం ఏమైనా ఉందా? తప్పనిసరిగా ఉందండి. దానిలో అనుమానం ఏమీ లేదు. యోగా అందరి కోసం. ఇది చిన్నప్పటి నుంచి కూడా మనం యోగాభ్యాసాన్ని ప్రారంభించినా నష్టం ఏమీ లేదు. కాకపోతే యోగ సాధన ఏ సమయంలో చేయాలి, యోగ సాధన చేసేప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, యోగ ఆసనాలు చేసేటప్పుడు కొన్ని ఆసనాలు కొందరు చేయకూడదు. సో ఇటువంటి అంశాలకు సంబంధించి పరిజ్ఞానం ఉండడం మాత్రం అవసరం. సాధారణంగా మనం చెప్పుకుంటే ఈ యోగా వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ కూడా యోగాను అభ్యాసం చేయవచ్చు, సాధన చేయవచ్చు. ఇది మొదటి అంశం. ఎందుకంటే యోగా ద్వారా అందరికీ కూడా ప్రయోజనం సిద్ధిస్తుంది. వారి వారి శరీర, మానసిక, బుద్ధి తత్వాలకు, అవసరాలకు అనుగుణంగా ఏదైతే వారికి అందాలో అది యోగ ద్వారా అందుతుంది. సో అది మొదటి అంశం. ఇక రెండవది, ఎప్పుడు చెయ్యాలి అన్నప్పుడు దానికి ఒక నిర్దిష్ట సమయం ఉంది. మనకి ప్రతిరోజు ఉదయము, సాయంత్రం సమయాల్లో చేయవచ్చు. అయితే ఉదయం కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మాత్రమే యోగ సాధన చేయాలి. ఖాళీ కడుపుతో మాత్రమే యోగ సాధన చేయాలి. తిన్న తర్వాత యోగ సాధన చేయడం కుదరదు, వీలు కాదు, చేయకూడదు. కాబట్టి సాయంత్రం చేస్తే మన మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక 4-5 గంటల గ్యాప్ ఉండాలి. ఆ 4-5 గంటల తర్వాత మళ్ళీ యోగ సాధన చేయవచ్చు. ఇది యోగా, ఆసన, ప్రాణాయామాలకు సంబంధించిన నియమాలు ఇవి. అయితే ధ్యానం అది 1 గంట 2 గంటల తర్వాత చేసుకోవచ్చు, ఏ సమయంలోనైనా. 1 గంట తిన్న తర్వాత 1 గంట 2 గంటలకు. కానీ ఇక్కడ ఈ ఆసనాలలో కూడా తిన్న తర్వాత ఒక ఆసనం చేసే అవకాశం ఉంది. దాన్ని అది ఒకటే ఆసనం ఉంది, దాన్ని వజ్రాసనము అన్నారు. అంటే శరీరాన్ని వజ్రతుల్యం చేయడం ఆ ఆసనం ద్వారా సాధ్యమవుతుంది. అది భోజనం చేసిన తర్వాత కూడా చేయవచ్చు. భోజనం చేసిన తర్వాత తప్పనిసరి చేసే ఆసనం అది. అది మన జీర్ణ ప్రక్రియను సరిదిద్దుతుంది, వేగిరపరుస్తుంది. వెన్నెముక, మిగతా ఈ కాళ్ళ కండరాలు వీటన్నిటిని కూడా చురుకుగా చేస్తుంది. ఏమైనా బాధలున్నా కూడా తీర్చేస్తుంది. సో ఈ విధంగా అనేక రకాల ఆసనాలకు సంబంధించి మరొక నియమం ఉంటుంది. అదేమిటి అంటే బీపీ, షుగర్ లేదా ఆర్థరైటిస్ ఇటువంటి అనేక రకాల రుగ్మతులు ఉన్నప్పుడు మన ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి కొన్ని ఆసనాలు చేయకూడదు. ప్రాణాయామంలో కూడా ఈ కపాలభాతి ప్రాణాయామం ఉంది. దాన్ని ప్రెగ్నెంట్ ఉమెన్ చేయకూడదు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే కడుపు మీద దాని యొక్క తీవ్రమైన ప్రభావం ఉంటుంది, ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి అనే ఉద్దేశంతో. ఈ విధంగా కొన్ని ఆసనాలకు సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి. ఈ నియమాలను తెలుసుకొని మనం చేస్తే మనకు ఏ
ఆధునిక ప్రపంచంలో అందుబాటులో ఉన్న ఏ వైద్య విధానం వల్ల కలగని ప్రయోజనాలు యోగ ద్వారా సిద్ధిస్తాయి. ఇది ఖచ్చితంగా చెప్పవచ్చు మనం. యోగా అంటే కనీసం ఒక ఇంత సమయం కేటాయించాలి అంటే దీంట్లో ప్రాణాయామం మొదలుకొని చివరి వరకు కూడా ఎన్ని దశలు ఏమైనా ఉన్నాయా? ఒక్కో దశలో ఏమేమి చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా ఎండ్ చేయాలనేది కూడా చాలామందికి తెలియదు. మీరిచ్చే సూచనలేంటి? సలహాలేంటి? కనీస సమయం అంటూ ఏమైనా ఉందా? మనం సాధారణమైన పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితులు లేని పరిస్థితుల్లో ఆ వ్యక్తులు మనకు రోజు కనీసం ఒక గంట నుంచి గంటన్నర యోగ సాధన చేస్తే సరిపోతుంది. ఏ రోగాలు లేని వాళ్ళే ఎందుకు చేయాలి? ఏ రోగాలు లేవు కదా, ఆరోగ్యంగానే ఉన్నారు కదా, వాళ్ళు యోగ గంట గంటన్నర ఎందుకు చేయాలి అనే సందేహం రావచ్చు. రోగాలు లేని వాళ్ళు రోగాలు రాకూడదని చెయ్యాలి. రోగాలు ఉన్నవాళ్ళు రోగాలు పోవాలని చెయ్యాలి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో రోగులు ఎట్లాగంటే రోగులకు ఒక ప్రత్యేక రోగానుసార యోగా అని ఒక ప్రత్యేకంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి. అందులో ఇప్పుడు ఉదాహరణకి క్యాన్సర్ ఉంది. ఆ క్యాన్సర్ ఉంటే దానిలో కొన్ని మనకు ఆసనాలు, తర్వాత ప్రాణాయామం ఇవి చేసేటప్పుడు అనేక గంటల పాటు చేయాలి. కానీ మామూలు వ్యక్తి గంటన్నర చేస్తే సరిపోతుంది. ఎలా స్టార్ట్ చేయడం ఎలా? స్టార్టింగ్ ఇలా ఉండాలి. ఒక వరుస క్రమం అంటూ ఏమైనా ఉందా? ఆ క్రమం వల్ల ఎటువంటి మనకు అంటే ధ్యానం చేసేటప్పుడు ఒకటి, తర్వాత ప్రాణాయామం ఒకటి డిఫరెంట్‌గా ఉంటాయి. ఎలా స్టార్ట్ చేయాలి? ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఎక్కడ ఎండ్ అవ్వాలి? ఎక్కడెక్కడ ఎంత సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది? మనం ఉదయం లేవగానే సరే కాలకృత్యాలు చేసుకొని స్నానం చేసిన తర్వాత మనం వెంటనే ధ్యానానికి కూర్చున్నట్టయితే శరీరము, మనస్సు ఏకాగ్రత వైపు వెళ్ళకపోవచ్చు. కాబట్టి ముందుగా మనం ఈ శారీరక చాలన క్రియలు అని ఉన్నాయి. సూక్ష్మ యోగా అంటాం మనం. సో అటువంటివి కొన్ని చేస్తే మనము చేతుల వేళ్ళు, కాళ్ళ వేళ్ళు, చేతులు, భుజాలు, మెడ, నడుము, కాళ్ళు ఇవన్నిటికి కూడా స్పెసిఫిక్ మనకు వ్యాయామం ఉంది యోగా. దానిలో ఇవి చేయడం ద్వారా శరీరం అంతా కూడా లూజనింగ్ బాడీ అంటాం మనం. శరీరం అంతా సాధారణ స్థితికి చేరుకుంటుంది. అది అయిపోయిన తర్వాత మాత్రమే ఆసనాలు చేయాలి. మనం వెంటనే మనం నేరుగా ఇవేవి చేయకుండా ఆసనాలు చేయడం వల్ల అవి శరీరంలోని అంగాలు దానికి సంసిద్ధమై ఉండవు. కొన్ని రకాల నొప్పులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదట ఈ లూజనింగ్ ఎక్సర్సైజెస్ ఇవి చేసి ఆ తరువాత ఆసనాలు చేయాలి. ఆసనాలు మన అవసరానికి అనుగుణంగా చేసుకోవచ్చు. సూర్య నమస్కారాలు ఉన్నాయి. కొందరు సూర్య నమస్కారాలే చేస్తారు, సరిపోతుంది. ఒక సూర్య నమస్కారంలో దాదాపుగా 10 ఆసనాలు ఉంటాయి. దానిలో ధ్యానం కూడా చేయవచ్చు, దానిలో ముద్రలు కూడా చేయవచ్చు, దానిలో మనకు ఈ చక్రాల పైన కూడా ధ్యానం ఉంచి చేయవచ్చు. ఇవన్నీ నడుస్తుంటాయి. కాబట్టి కొందరు ఆసనాలు చేస్తారు. ఆసనాలు ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క ఆసనం ఉంది మనకు. మన అవసరానుగుణంగా ఆ ఆసనాన్ని చెయ్యాలి. అయితే ఆ ఆసనాన్ని అధిక సమయం, ఒక పూర్ణ స్థితిలో అధిక సమయం ఉండేందుకు ప్రయత్నం చేయాలి. మామూలుగా అయితే ఒక ఆసనం 1-2 నిమిషాలు చేసేస్తాం మనం. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో మనం చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మనకు మండూకాసనం ఉంది, షుగర్ పనికి వస్తుంది. సో ఆ స్థితిలో మనం 1-2 నిమిషాలు చేస్తే సరిపోదు, ప్రయోజనం సిద్ధించదు. అక్కడ 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ మధ్యలో మనకు ఈ యోగ ఆసనం చేస్తూ పూర్ణ స్థితిలో ఎక్కువసేపు ఉంటూ ఆ యోగ ఆసనంతో పాటు ప్రాణాయామం కూడా జోడించి చేస్తున్నారు. సో దానివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తున్నాయి మనకి. కాబట్టి ఈ విధంగా ముందుగా మనం శరీరాన్ని యోగాసనాలు చేయడానికి సంసిద్ధం చేసుకుంటాం ఈ లూజనింగ్ ఎక్సర్సైజ్ సూక్ష్మక్రియల ద్వారా. ఆ తర్వాత యోగాసనాలు సాధారణంగా చేస్తాం, లేదా ప్రత్యేకంగా అవసరానుగుణంగా చేస్తాం. సాధారణంగా చేసేప్పుడు 1-2 నిమిషాలు, ప్రత్యేక పరిస్థితుల్లో చేసేప్పుడు ఎక్కువ సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆసనాలు చేసిన తర్వాత అప్పుడు మనం ప్రాణాయామానికి సిద్ధం కావాలి. ఆ ప్రాణాయామంలో కూడా సాధారణ పరిస్థితుల్లో 10-15 నిమిషాలు ఒక్కొక్క ప్రక్రియ, అసాధారణ పరిస్థితుల్లో
అరగంట, గంట, 2 గంటలు, 4 గంటలు చేయాల్సి వస్తుంది. మామూలుగా అయితే ఒక 5 నిమిషాలు భస్త్రికా ప్రాణాయామం, ఒక 15 నిమిషాలు కపాలభాతి, మరొక 15 నిమిషాలు అనులోమ విలోమం, ఆ తర్వాత ఇంకొక 5 నిమిషాలు మనకు మిగతా ప్రాణాయామాలు. ఇవి చేసేసుకుంటే సరిపోతుంది. చివరిలో భ్రామరీ ప్రాణాయామము, ఆ తర్వాత దాని తర్వాత మనము ధ్యానంలోకి వెళ్ళాలి. ప్రతిరోజు ఈ ఆసనాలు చేసిన పిదప, ప్రాణాయామం చేసిన పిదప చివర్లో తప్పనిసరిగా ధ్యానం చెయ్యాలి. అది ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మనకు సమయం కనుక ఉంటే అది కూడా అరగంట, గంట చేయవచ్చు. ఈ విధంగా ఇదొక సిరీస్. మనకు ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా చేసుకుంటూ వెళితే మనం మొదట శరీరాన్ని లూజనింగ్ చేసుకుంటూ చేసాం, ఆ తర్వాత ఆసనాలు చేసాం, ఆ తర్వాత ఆసనాలు చేయడం వల్ల మనకు శారీరకంగా అద్భుతమైన లాభాలు చేకూరుతాయి. ప్రాణాయామం చేయడం ద్వారా అంతఃశరీరము, మనస్సు, బుద్ధికి సంబంధించి కూడా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. దాని తర్వాత చివరిలో మళ్ళీ మనం ధ్యానంకి వస్తాం. సో ఈ ధ్యానం వల్ల మనకు ఏకాగ్రత అలవడుతుంది, సమతుల్యత అలవడుతుంది. ఉదాహరణకి చాలామందికి ఒకటి మాట్లాడుతుంటే మెదడు పనిచేస్తుంది, మరొకటి శరీరం ఇంకొక రకంగా పనిచేస్తుంది. అంటే ఒకదానికి పొంతన ఉండదు. కానీ ఎప్పుడైతే ఏకాగ్రత మనకు అలవడాలంటే ముందుగా ధ్యాన సాధన చేయాలి. ఆ ధ్యాన సాధన చేయడం అనేది కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్. మనకు ఏకాగ్రత ఉండడం, సమతుల్యత ఉండడం, ఈరోజు బ్యాలెన్స్డ్ మైండ్, స్ట్రాంగ్ మైండ్. ఇప్పుడు ఉదాహరణకి మనకి 10th క్లాస్లో మార్కులు తక్కువ వచ్చినాయి, ఫెయిల్ అయిండు, చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో విద్యార్థులు లేదా పెద్ద వాళ్ళు ఏదొచ్చిన సమస్య వచ్చింది, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. లేదా ఐటీకి సంబంధించి ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు విపరీతమైన బీపీలు, షుగర్లు పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటి అంటే శరీరంలో సమతుల్యత లోపించింది, శరీరంలో కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ లేదు. కాబట్టి దానికి సంబంధించి మందుల వల్ల అవి రాదు, ఆహారం వల్ల వస్తుందనే భ్రమలో ఉన్నాం. పుస్తకాల్లో చదువుకోవడానికి ఇది తింటే ఈ విటమిన్ వస్తుంది, ఇది తింటే ఈ విటమిన్ వస్తుంది చెప్పడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప ఈరోజు మనం తినే ఆహారం ద్వారా ఎటువంటి విటమిన్లు మనకు వచ్చే అవకాశము లేకుండా పోయింది. కారణం మనం విషతుల్యమైన ఆహారం తీసుకుంటున్నాం. అదేవిధంగా కాలుష్యంతో కూడిన వాతావరణంలో ఉంటున్నాం. ఈ రెండింటి వల్ల మన తినే ఆహారము ఆకలిని తీరుస్తుంది తప్ప శక్తిని ఇవ్వడం లేదు, ఎనర్జీని జనరేట్ చేయడం లేదు. దానివల్ల ఇప్పుడు పిల్లలకి వెంట్రుకలు తెల్లబడడం, యువతరంలోనే వృద్ధావస్థ లక్షణాలు కనిపించడం, అనేక రకాల రుగ్మతలకు, బలహీనతలకు లోను కావడం. ఈ జన్మని మనం సహజ మరణం వచ్చేంత వరకు దీన్ని కొనసాగించాలి, కష్టాలను, నష్టాలను ఎదుర్కోవాలి, అన్నింటితో పోరాడాలి అనే అంశాన్ని విద్యార్థులు, యువకులు మర్చిపోతున్నారు. మనకు అమూల్యమైనది మానవ జన్మ. ఈ అమూల్యమైన మానవ జన్మని మనం సార్థకం చేసుకోవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి, మనకు నచ్చిన దిశలో పరోపకారం చేస్తూ జీవించాలి. కాబట్టి ఈ భావనలు చేయాలంటే మనం జీవించడం, ఆరోగ్యంగా జీవించడం కావాలి. రోగాలతో జీవించడం అదొక జీవనం కాదు, బలహీనతలతో జీవించడం జీవనం కాదు. కాబట్టి బలహీనతలు తొలగించుకోవడానికి, రోగాలను నయం చేసుకోవడానికి, రోగాలు రాకుండా ఉండడానికి, ఆరోగ్యంగా, ఆనందంగా, ధైర్యంగా, ఓజోవంతంగా, తేజోవంతంగా మనం జీవించడానికి, సమస్యలను ఎదుర్కొని పోరాడి వాటిని అధిగమించే శక్తి కావడానికి, మనం చేసే పనుల్లో ఏకాగ్రత అలవడడానికి, వీటన్నిటికీ కూడా యోగ సాధనే ఏకైక మార్గం. ఇది అందరికీ అవసరమైంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద యోగా ద్వారా ఎలాంటి లాభాలు ఉంటాయి, ఎంత సమయం చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి, ఎంత సమయం మనము ధ్యానం చేయాలి, ఎంత సమయం మనం ఆసనాలు చేయాలి, వీటన్నిటి వల్ల మన ప్రాణాత్మ దేహములు ఏవైతే ఉన్నాయో వాటికి మనశ్శాంతి ఉంటుంది, మనం ఎదుర్కొనే సమస్యలను కూడా జయించేందుకు అవకాశం ఉంటుంది, పరిష్కారం
దొరికే వరకు కూడా ఓపికగా సహనంతో ఉండేందుకు అవకాశం కల్పిస్తుంది. మన శరీరాన్ని కూడా జయించేందుకు ఒక గొప్ప మార్గం యోగా అంటున్నారు. మరి ఇలాంటి యోగాను ప్రతి ఒక్కరి జీవితంలో అలవర్చుకుంటే వారి జీవితం సార్థకమవుతుంది. మానవ జన్మ స్టార్ట్ అయినప్పటి నుండి చివరి అంకం వరకు కూడా ఈ యోగా సాధన చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు.